బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? వాట్? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మోయ్ మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. అది కాదు. నోర్మై. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అన్నీ నీ. ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటి ఆ బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. నోర్మై. ఆ ఏడు పాప ఆపో. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను. ఈ లవ్వు గివ్వు నచ్చదు. నా మీద ఏ అడ్డమైన కేసు వేసి లోపలేసి కుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేసి నేను ఊరుకుంటానా? ఊరుకోకేం చేస్తావు చిత్ర? స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తా? ఐ హావ్ మై ప్లాన్. చక్కలు గంతుకున్నా నీకు లేదా? ఫోటో ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్యగడి ఫోటో. అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది. ప్రింట్ వేస్తున్నారు 30-40 సైజ్. అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టాలి కదమ్మా. ఐ లవ్ యూ. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఐ లవ్ యూ చెప్పుద్ది. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్.